హలో అండి, అందరికీ నమస్కారం. సో రీజనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ ద మిస్సింగ్ నంబర్స్ ఇన్ ద సిరీస్. 16 నుంచి 20 అంటే +4, 20 నుంచి 18 అంటే -2, నెక్స్ట్ 18 to 22 అంటే +4, నెక్స్ట్ +4 -2 +4 కాబట్టి ఇప్పుడు మళ్ళీ -2 20 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 20 నుంచి 24 అంటే +4, చూడండి +4 -2 +4 -2 +4 సిరీస్. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకు ఆన్సరు ఏ అనేది వస్తుంది. అలా కాకుండా దీన్ని మనం ఆల్టర్నేటివ్ సిరీస్గా కూడా చేయొచ్చు. అంటే 16 నుంచి 18కి ఏమొస్తుంది +2, మళ్ళీ 18 నుంచి 20 అంటే +2, 20 నుంచి 22కి +2. ఆల్టర్నేటివ్ సిరీస్కి మనం ఇట్లా తీసుకున్నప్పుడు కూడా మనకి అన్ని +2 అనేది వస్తుంది. సో ఇలా తీసుకున్నప్పుడు లైన్గా తీసుకున్నప్పుడు +4 -2 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా మనకు 20 అనేది ఆన్సర్. సో ఇప్పుడు రీజనింగ్లో నెక్స్ట్ క్వశ్చను చూడండి ఏమి ఇచ్చారో. మిస్సింగ్ సిరీస్ ఇందాక చేసిన క్వశ్చన్ లాగే ఇప్పుడు కూడా. సో లెటర్స్ అండ్ నెంబర్స్ కలిపి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్కి తీసుకుందాం. ఏ నుంచి డి అంటే BCD +3, డి నుంచి జీ అంటే మళ్ళీ +3, జీ నుంచి జేకి +3, జేకి ప్లేస్ వాల్యూ ఎంత, ఇది 10, 10కి +3 చేస్తే 13 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఎం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ 2 నుంచి 5కి +3, 5 నుంచి 8కి +3, 8 నుంచి +3 చేస్తే 11, 11కి +3 చేస్తే 14. నెక్స్ట్ వచ్చేసి లాస్టెస్ట్ నెంబర్, లాస్ట్ లెటర్ సి నుంచి ఎఫ్ ఏమొస్తుంది DEF +3, ఎఫ్ నుంచి ఐ అంటే +3, ఐ నుంచి ఎల్ అంటే +3, ఎల్కి +3 చేస్తే ఏమొస్తుంది MNO, ఓ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి M14O, ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ లెటర్స్ నుంచి ఫస్ట్ లెటర్కి, సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్. హలో అండి, సో రీజనింగ్లో థర్డ్ క్వశ్చను. ఈ క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్లయితే KMPT. సో కే నుంచి ఎమ్కి ఎంత ఉంది, సో కే నుంచి ఎం అంటే +2, ఎమ్ నుంచి పి అంటే OP, MNOP అంటే +3, నెక్స్ట్ టీ అంటే +4. సో టీ ప్లేస్ వాల్యూ 20, 20కి +5 అంటే 25, అంటే 25 ఏంటి లెటర్ వై, అంటే ఇచ్చేవేంటి ప్లేస్ వాల్యూస్ వాటి యొక్క లెటర్. సో ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి సిరీస్లో వచ్చేది +5 యాడ్ చేయాలి. టీకి +5 అంటే మనకి 25, 25కి ఉన్నటువంటి లెటర్ ఏది వై, కాబట్టి మనకు ఆన్సరు ఆప్షన్ బి అనేది వస్తుంది. హలో అండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. హౌ మెనీ ఎన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఎం అండ్ ఫాలోడ్ బై ఎం. ప్రొసీడెడ్ ఫాలోడ్ అంటే ఏంటి, మనకి కండిషన్ ఏమని చెప్తున్నారు, ఎన్ని ఎన్నులు ఉన్నాయి, ఎమ్ముకి ప్రొసీడెడ్ ఎం ఫాలోడ్ బై ఎం అంటే ఎమ్ముకి ముందర ఎమ్ము తర్వాత ఎన్ని ఎన్స్ ఉన్నాయి అన్నారు. సో ఈ కండిషన్స్ తీసుకున్నప్పుడు మనకి MNM ఇక్కడ ఒకటి వచ్చేసింది, నెక్స్ట్ MNM ఇక్కడ ఒకటి వచ్చేసింది, నెక్స్ట్ MNM ఇక్కడ ఒకటి, MNM ఇక్కడ ఒకటి, MNM ఇక్కడ ఒకటి. అంటే మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి ఎమ్ అంటే 2 బిట్వీన్ 2 ఎమ్స్ మధ్యలో ఎన్ని ఎన్స్ ఉన్నాయి అని అడిగారు. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 5 అనేది వస్తుంది. సో ఎందుకంటే ప్రొసీడెడ్ బై ఎమ్ అన్నారు, ఫాలోడ్ బై ఎమ్ అన్నారు. హలో అండి, సో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఏ మీన్స్ మైనస్, బి మీన్స్ డివిజన్, సి మీన్స్ ప్లస్ అండ్ డి మీన్స్ ఇంటూ అయితే ఫైండ్ ద వాల్యూ అన్నారు. సో మనం ఇప్పుడు వాల్యూస్ని మార్చుకున్నట్లయితే 18, బి మీన్స్ డివిజన్ అన్నారు కాబట్టి డివిజన్ 3, సి మీన్స్ ప్లస్ కాబట్టి +24, ఏ మీన్స్ మైనస్ అన్నారు కాబట్టి -12, డి మీన్స్ ఇంటూ అన్నారు కాబట్టి ×2 =x. ఇక్కడ నుంచి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి అంటే మనకి వి బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేస్తాము. సో అకార్డింగ్ టు వి బాడ్మాస్ మనం చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 3 1s 3 6, 6 + 24 - 12 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి. సో 6 + 24 - 12 2s 24 దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు 2 ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 కూడా అడిషన్ చేసుకుంటాము. సో 24 + 6 అంటే 30 - 24 ఈజ్ ఈక్వల్ టు x. సో మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే లాస్ట్ విబాడ్మస్లో సబ్ట్రాక్షన్ కాబట్టి సో మనకి x వాల్యూ ఏమొస్తుంది 6 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది.